గంగా తరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చూడండి, పరువాల గువ్వ, మురిపాల మువ్వ, రతనాల రవ్వ, గాటడని వగరు, సినదాని పొగరు, పుటకేస్తే కాదు 1000 వరహాలు, అంబ పలుకు పలుకు 10,000 వరహాలు, 10,000 వరహాలు, 10,000 వరహాలు 1, 10,000 వరహాలు 2, 10,000 వరహాలు 3. తట్టింది ఆలోచన. అందానికి వేల, వేరానికి కోకొల్లలు రాసివా వారణాసి. మీరనేది అదేనయ్యా. పుట్టుకతోనే చుట్టుకు వచ్చే వరం అందం. వనవాసం చేసిన వాసి తరగని సొగసు చంద్రమతిది. హరహర స్వామి, ధర్మార్థ కామ మోక్షమునకు సాధనగా సహధర్మచారిణిగా ముడిపడ్డ మగనాలిని వెలబెట్టి అమ్ముకోనా? మరి గతి లేనప్పుడు మిగిలింది అదే గదయ్యా. నేటితో గడువు సమాప్తం. ప్రాణపతి, మానవ నీతి విధానానికి ఎదురయ్యే పరీక్షలివి. విధిరాతకు బలి అయిన కాలగతి ఇది. సుఖభోగాలలో సహవర్తిగా బ్రతుకు పండించుకున్న ఇల్లాలు కష్ట దుఃఖాలలో కూడా భాగస్వామిని కావడం మనునీతి. అమ్మా చంద్రమతి, ఆత్మార్పణకంకితమైన ఆదిలక్ష్మిని నీలో చూస్తున్నాను. భర్త రుణ విముక్తికై అమ్ముడు పోదలచిన మహాసాధ్విని నీలో సాక్షాత్కరించుకుంటున్నాను. హరిశ్చంద్ర, గురుదేవా, ఏమిటి నే చేసిన పాపం? బతికుండగానే ఎందుకు నన్ను చంపుతున్నావయ్యా? ఈ పరీక్ష హరిశ్చంద్రులకు కాదు, నాకు, పరమ కిరాతకుడనైన నాకు. కమలా కమలం కమలేన పయః, కమలా కమలం కమలేన పయః. అయ్యో అయ్యయ్యో, ఏమైందే కలహకంటి? పాఠాలు వల్లిస్తే కంచాలు నిండుతాయా? ఒక్క చేత్తో ఇంటిని చాకరీ చేయలేక ఒరగైపోతున్నానే. యావయోయ్, పని మనిషిని చూస్తే పాప చుట్టుకుంటుందా? అమ్మా, అయ్యో కర్మ కర్మ, ఏ రోజు పని మనిషి ఆ రోజుతో పలాయనం. ఇదిగో ధన్యం సాక్షి. ఆపవే కలహకంఠి, ప్రాణేశ్వరి. నా పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఆరాధన లేదు. నీవు ఒక్కదానితోనే వేగలేక చస్తుంటే ఆ పైన బిడ్డలు కూడానా? హృదయేశ్వరి, ప్రాణేశ్వరి, కోపగించుకు. నీకు తప్పకుండా పని మనిషిని తీసుకొస్తాను. తీసుకొస్తారా? తీసుకొస్తాను. నిజంగా? నీ మీద ఒట్టు. సద్ధర్మ నిష్ఠా గరిష్ఠులైన వారాణసి వాసులారా, హతభాగ్యుడను హరిశ్చంద్రుడను, సత్యవాక్పాలన కోసం రాజ్య పరిత్యాగం చేసిన సూర్యవంశజుడను, అంతఃపురాంతరాలలో దాసదాసీజన సంసేవిత అసూర్యం పశ్య సాధ్వి నా సతి చంద్రమతిది రుణ విముక్తికై అమ్ముకుంటున్నాను. నాన్న, అమ్మతో పాటు నన్ను అమ్మబెట్టండి. పితృరుణం తీర్చే అదృష్టం కలిగించండి. అయ్యో హతవిధి! ఆలిని వెలబెట్టిన పాతకం చాలక
కన్న కొడుకును అమ్ముకునే దైన్యం నా తల చుడతావా? మమతానుబంధాలకు రోసి వాంఛను తెగ కోసి మానవత్వమే మంటగలిపిన జగమొండిని రండి, కొనండి, నా ఆలుబిడ్డల్ని కొనండి, నన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యండి. సహధర్మచారిణి సాధ్వీలలామ నా బ్రతుకున బ్రతుకైన ప్రాణమీమే సౌజన్యవారాసి సకల సద్గుణరాశి ఆతుల పాలిటి అన్నపూర్ణ ఆతుల పాలిటి అన్నపూర్ణ. మాతా పితల భక్తి మహిత సేవాసక్తి పండిన జ్ఞాన సంపన్నుడితడు ప్రాయమందున పిన్న ప్రాభవమున మిల్న పరమునా కొసగెడి వారసుడు పరమునా కొసగెడి వారసుడు. వీరు నాలు బిడ్డలు నా రుణము నాకు మారుగా తీర్చనున్నారు కొనుడు. వారాణసీ మహిత తీర్థవాసులారా నగర వాణిజ్య సంపత్సనాధులారా నగర వాణిజ్య సంపత్సనాధులారా. లిఖితం లేదుగా? లేదంటే పోయా. అదే అనమన్నాను, కాదన్నాడు. అయినా నాకెందుకషా? మూల్యం ఎంత? అసలుకే ఎసరు పెట్టి అరువు మనిషివి నీకెందుకయ్యా? ఆరి పుండాకోరా నాలో తెరగతరమంటరా? ఆర్ష వైదిక నియమనిష్టాచార కర్మిష్టి మో పితామహులు. చాలు చాలు, ఇది మీ తాతల మాట కాదు, వేలపు పాట. ఇక మూల్యం అడిగారు గనక వినండి. ఒక మదపుటేనుగు. ఏనుగా? అవును, పీనుగా. పూర్తిగా విను. ఒక మదపుటేనుగు, దాని మీదో బలిష్ఠుడైన మనిషి, చేత రత్నము, ఎగురవేసినంతెత్తు ధనము. అంతే. అంతేనా? ఒరే అర్భకులు, అయ్యకు అడిగినంత ముడిపివ్వండిరా. ఏ దాసి, రే బుడతా రండి. దాసి, బుడతా, ఇస్సి. ఇది విని హరిశ్చంద్రుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? స్వామి, కొండంత మానవత్వం మీ రూపంలో అపూర్వమైన ఆ ముందు నిలిచింది. మీ దాంపత్య సౌభాగ్యంతో నా జీవితం పునీతమయ్యింది. భర్త సత్యశీలతకు కట్టుబడ్డ పరదాస్యం నా బ్రతుకు పండించుకున్న పరమార్థం. దీవించి పంపించండి స్వామి. నన్ను అలరించి నా బ్రతుకు పండించిన నా ఇల్లాలా, నిన్ను నమ్ముకున్నప్పుడే దీవించే అర్హతను పోగొట్టుకున్నాను. నాకు మీకు అందరికీ ఇక ఆ దేవుడే దిక్కు. ధర్మో రక్షతి రక్షిత. నడవండి నడవండి. పర్లేదు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎప్పుడు ఇదే టాపికా? అవును, ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.